పెద్దలు కూర రఘోత్తమ్ రెడ్డి గారు. అధ్యక్ష, బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజాస్వామ్యం అనేది బలవంతులకి మరియు బలహీనులకి సమానమైన అవకాశాలు ఇచ్చినప్పుడు ఆ ప్రజాస్వామ్యం యొక్క ఫలాలు అందరికీ అందినట్టుగా పెద్దలు మహాత్మా గాంధీ ఏదైతే అన్నారో, విద్య ద్వారానే సమసమాజం ఏర్పడుతుంది, విద్య ద్వారానే అసమానతలు తొలగిపోయి పేద బడుగు బలహీన మైనార్టీ వర్గాల వారు ఆర్థికంగా సాంఘికంగా రాజకీయంగా ఎదగడానికి అవకాశం ఉంటుందని చెప్పి బిఆర్ అంబేద్కర్ గారు సూచించిన ప్రకారంగా విద్యారంగానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉన్నతమైనటువంటి విలువను గుర్తించి బడ్జెట్లో మంచి బడ్జెట్ను విద్యారంగానికి ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి, ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, విద్యారంగంలో చాలా సంవత్సరాల నుంచి మా ఉపాధ్యాయులు ప్రమోషన్ లేక బదిలీ లేక నానా రకాలుగా మానసిక ఆందోళనతోటి ఆత్మాభిమానాన్ని చంపుకొని పనిచేస్తున్న సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం 22,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి దాదాపుగా 35,000 మందికి బదిలీలు చేసి ఒక చరిత్రను సృష్టించనే మాట మీ ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియచేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం కంటే 2,199 కోట్లు అదనంగా మా విద్యాశాఖ కేటాయిస్తున్నందుకు కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక కొత్త కాన్సెప్ట్ తోటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ సిస్టాన్ని నెలకొల్పుతామని, దానికి 500 కోట్లు కేటాయింపులు చేయడం అనేది కూడా నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ, చాలా రకాలుగా ఇంకా ఈ పాఠశాలకు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మౌలిక వసతుల విషయంలో అమ్మ కమిటీల ద్వారా డబ్బులు కేటాయించి మౌలిక వసతులు కల్పించినందుకు, అదే సందర్భంలో పాఠశాలకు సంబంధించి ఇంకా పాఠశాల పరంగా చూస్తే ప్రతి పాఠశాలకు పారిశుద్ధ్య కార్మికుల్ని నియమించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాట ఇచ్చిన విధంగా ప్రతి పాఠశాలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత కరెంటును ఇస్తామనేటువంటి మాట ఉందో దాని మీద జీవో రూపంలో ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియచేస్తూ, మన రాష్ట్రానికి సంబంధించి పేద పిల్లలకు గ్రామీణ పిల్లలకు ఒక తలమానికంగా ఉన్నటువంటి IIIT అప్పటి ముఖ్యమంత్రి వారు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణకు IIIT భాషలను ఇచ్చిండ్రో, ఆ భాషల్లో చదువుతున్నటువంటి అనేక మంది పేద విద్యార్థులకు ఉత్తమమైన విద్యను అందిస్తున్న సందర్భంలో ఆ పాఠశాలకు సంబంధించినటువంటి అధ్యాపకుల సమస్యలు చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్నాయి. ఆ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు రెగ్యులర్ నోచుకోక అప్పటి నుండి ఇప్పటిదాకా అలాగే కొనసాగుతున్నారు. కాబట్టి వారి ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకొని పోతూ, కొత్తగా ఇంకింత నాణ్యమైన విద్యను అందించాలి, నిరుద్యోగులను ధైర్యాన్ని పెంచాలని 11,062 పోస్టులకు సంబంధించి ఏదైతే డిఎస్సి ఇప్పుడు నిర్వహిస్తున్నారో, ఆగస్టు 5 వరకు పూర్తిగా పోతున్నాయి పరీక్షలు. డిఎస్సి ద్వారా నియామకమవుతున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క నియామకాలు కూడా త్వరగా పూర్తి చేసి, ఇప్పుడు ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయుల ఖాళీలు చాలా ఏర్పడ్డాయి. ఆ ఖాళీలను వారి ద్వారా త్వరగా పూర్తి అయ్యేటట్టు, అదేవిధంగా 2008 డిఎస్సి మిత్రులకు ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినట్టుగా వారిని కూడా త్వరలోనే నియామక పత్రాలు ఇచ్చి మన ఖాళీగా ఉన్నటువంటి పోస్టులో మంచి నింపినట్టయితే, వాళ్ళకు అవకాశం ఇచ్చినట్టయితే ఇంకా నాణ్యమైన విద్య అందించడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మోడల్ స్కూల్ అనేది మన రాష్ట్రంలో విద్యాపరంగా మంచి నాణ్యమైన విద్యను అందిస్తున్నటువంటి విద్యా సంస్థలకు సంబంధించిన టీచర్లు
గత 11 సంవత్సరాల నుంచి మా జీవన ఈ అంశాన్ని చాలాసార్లు చెప్పింది ఇక్కడ సభలో. 11 సంవత్సరాల నుంచి ప్రమోషన్లు బదిలీలు లేవు. వారికి 2 మాసాలు ఈ నెల ఇప్పటివరకు కూడా జీతాలు రాలేదు. కాబట్టి ఆ దిశగా మోడల్ స్కూల్ టీచర్ల కన్నా ఇప్పటివరకు జీతాలు మనం ఇవ్వలేదు. దయచేసి ఆ దిశలో ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొని పోతూ ఇట్లా ప్రతి నెల జీతాలు ఆలస్యమయ్యే బదులు 2 నెలలు 3 నెలలకు ఒకసారి ఇచ్చే బదులు వారు వేతనాలను 010 కింద పద్దు కింద చేర్చినట్టయితే వేతనాలు ఎట్లా ఇవ్వక తప్పది. మనం ఫస్ట్ బదులుగా 20-21కో ఈ రకంగా లేట్గా ఇచ్చే బదులు 010 కింద చేర్చినట్టయితే ప్రతి నెల అందరి ఉద్యోగుల్లాగా మనం ఇస్తున్నట్టు మొదటి తేదీ నాడే జీతాలు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా పీజీటీ టీచర్లని టీజీటీ టీచర్లని ఉంటారు మోడల్ స్కూళ్ళల్లో. మనం వాళ్ళన్నిటినీ చాలా వాటిని జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసినాం. ఇది కేజీబీలో ఉంది, ఇక్కడ ఉంది. కానీ పీజీటీ స్కేల్ మాత్రమే ఇస్తున్నాం. ఇంతకుముందు పొద్దున ఉదయం చర్చ జరిగినప్పుడు కేజీబీవి చైర్మన్ గారు చెప్పారు కేజీబీలో అన్ని ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ చేసామని చెప్పి. కానీ వేతనాల్లో మాత్రం లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి కాబట్టి పీజీటీ టీచర్లే బోధిస్తారు ఈ మోడల్ స్కూల్లో కానీ కేజీబీలో కానీ. వారికి కూడా జైలు స్కేల్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, ప్రత్యేకించి మోడల్ స్కూల్ వ్యవస్థ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ కారణాల వల్ల 26 మంది చనిపోయినారు సార్. వారికి మనం కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఆ దిశలో ప్రభుత్వం ఆలోచించాలని, వారికి కూడా హెల్త్ కార్డ్స్ ఇప్పటికీ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎవరికి కూడా వైద్యపరంగా హెల్త్ కార్డ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి హెల్త్ కార్డ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తూ, ప్రత్యేకించి గత ప్రభుత్వం కాంట్రాక్ట్ లెక్చర్లను ఇంటర్మీడియట్, డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చర్లను కొందరిని క్రమబద్ధీకరించింది. ఇంకా మిగిలిపోయినటువంటి మిత్రులను కాంట్రాక్ట్ సిస్టంలో ఇంకా ఇంటర్మీడియట్లో, డిగ్రీలో, పాలిటెక్నిక్లో ఉన్నటువంటి వాళ్ళను పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మా సర్వశిక్ష అభియాన్లో పనిచేసే కేజీబీవీలో పనిచేసేటువంటి సోదరీమణులను కూడా వాళ్ళు కనీసం రెగ్యులరైజ్ చేయకుండా వాళ్ళు మినిమం టైం స్కేలే అడుగుతున్నారు. ఆ మినిమం టైం స్కేల్ విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటూ, ఇంకొకటి ఈ బడ్జెట్లో చాలా, ఎందుకంటే ఉద్యోగాలు 2 లక్షలు సంవత్సరం 1 లక్ష చొప్పున నింపుకుంటూ పోతున్న మాటకు అదనంగా స్వయంగా ఉపాధి పొందడానికి నైపుణ్య కేంద్రాలను ఏర్పడిస్తామని చెప్పి ఈ బడ్జెట్లో తెలపడం జరిగింది. చాలా యువతకు, చదువుకున్నటువంటి మిత్రులకు చాలా మంచి అవకాశం కాబట్టి ఆ రకంగా వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందడానికి అవకాశం ఉంటుంది. దానికి కూడా ఈ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా అభినందిస్తూ, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ అని మానసిక వికలాంగులకు, శారీరక అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు బోధన చేసే ఉపాధ్యాయులు ఉంటారు. వాళ్ళను రెగ్యులరైజ్ చేయమని హైకోర్టు, సుప్రీంకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. కనీసం రెగ్యులరైజ్ చేయకుండా మినిమం టైం స్కేల్ 2008 డిఎస్సీలోకి ఎట్లా ఇస్తున్నామో వాళ్ళను కూడా తక్కువ సంఖ్యలో ఉంటారు. దాదాపు ఈ డిఎస్సీలో చాలామంది పరీక్ష రాస్తున్నారు. వాళ్ళకు కూడా రెగ్యులర్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిగిలిపోయినటువంటి వాళ్ళకు మినిమం టైం స్కేల్ని ఇచ్చి వాళ్ళని ఆదుకుంటే ఇంకా సర్వీస్లో కొనసాగడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సంబంధించినవి కంక్లూడ్ చేయండి. 2 minutes పిఆర్సీ డిఏలు 4 డిఏలు బాగున్నాయి. అదేవిధంగా జూలై నుంచి రావాల్సినటువంటి పిఆర్సీ ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ బడ్జెట్లో ఆ విషయం ప్రస్తావించకపోవడం కొంత మాకు ఇబ్బంది కలిగించే అంశం. కాబట్టి అతి త్వరలోనే 2, 3 డిఏలు ప్రకటించాలని ముఖ్యమంత్రి గారు నిన్న ఒక మాటగా 2 డిఏలు ఈ రైతు బంధు, అప్పు ఈ 2 అయిపోయిన తర్వాత ఇస్తా అని చెప్పడం జరిగింది. ఆ దిశలో ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకొని, అదేవిధంగా త్వరలోనే పిఆర్సీ కమిటీ రిపోర్ట్ తెప్పించుకొని ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకు పిఆర్సీ ప్రకటించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ, ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన చాలా రకాల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి సార్. మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా, దయచేసి ఆ పెండింగ్ బిల్లు తొందరగా రిలీజ్ చేసేట్టుగా చూడాల్సిందిగా కోరుతూ, 317 సంబంధించి ఉపసంఘం ఏదైతే ఉన్నదో త్వరగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ దాని మీద ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆ విషయాన్ని ఈ సభలు ముగిసే లోపల ముఖ్యమంత్రి గారితోటి సభలోని ఒక స్పష్టమైన ప్రకటన చేయించి
ఆ 317 జీవో ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి మిత్రులకు, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.